బైబిల్ చదువుకుంటుంది. సరే వెళ్తా. నాకు కర్ణక్క, బైబిల్ చదువుకుంటున్నావా? అవును ప్రైజీ, ఈ రోజు మన చర్చిలో ప్రార్థన ఉంది కదా, కొద్దిగా టైం ఉందని చదువుకుంటున్నాను. ముందు బైబిల్ చదివానక్క. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో హృదయ శుద్ధి అంటే ఏంటక్క? హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని వ్రాయబడి ఉంది. హృదయ శుద్ధి అనగానే మనం మనుష్యుల పై రూపాన్ని మాత్రమే చూసి వారిని నమ్ముతాం, కానీ దేవుడు మాత్రం వారి హృదయాన్ని, వారి హృదయాలోచనను కూడా చూస్తారు. మనుష్యులు ముందొక మాట మాట్లాడతారు, తర్వాత ఒక మాట మాట్లాడతారు. నీకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే, మనం ప్రార్థనకి వెళ్లే దారిలో ఒక విశ్వాసము కూర్చేసుకుని కూర్చుంటది. అక్కడ ఇద్దరం ఆగుదాం, తర్వాత నేను వెళ్ళిపోతాను, నువ్వు కొంతసేపు ఉండిరా, నీకే అర్థమవుతుంది. అవునా అమ్మా? బైబిల్ తీసుకుని వస్తాను, వెళ్దాం. అమ్మ వెళ్దామా? సరే అమ్మా, వెళ్దాం పదు. అమ్మా వందనాలమ్మా. వందనాలమ్మా. ప్రార్థనకు వెళ్తున్నారా అమ్మా? కరుణ, పాటలు ఎంత చక్కగా పాడుతున్నావో అమ్మా. వాక్యం ఎంత బాగా చెప్తున్నావో అమ్మా. నువ్వు వాక్యం చెప్తుంటే మళ్ళీ మళ్ళీ నాలనుందమ్మా. నాక అంత గొప్పగా చెప్తున్నావమ్మా నువ్వు. దేవుడు నిన్ను వాడుకుంటున్నాడమ్మా. అంతా దేవుని కృప అమ్మా. నీ మంచి మనసమ్మా. వెళ్ళొస్తానమ్మా. అమ్మా వందనాలమ్మా. మీ అబ్బాయి అతను? అవునమ్మా, మా అబ్బాయి. నువ్వు అన్నట్టు కర్ణ ఎంత బాగా మాట్లాడుతుందమ్మా. బాగా మాట్లాడుతున్నా ఇంకేమన్నానా? అది మాట్లాడితే చీమారు జల్లు పాకేతే నాకు. పాటలో వాక్యం వచ్చని ఎంత గర్వమో అమ్మ దానికా. అదేంటమ్మా అలా అంటున్నావా? నువ్వు నోరు మూసుకున్నారా? అది ఎటువంటిది అనుకుంటున్నావు? దాని గురించి నీకు తెలీదు అసలే. పెద్ద భద్రాలకు ఫీల్ అయిపోద్ది. అవునా అమ్మా? దాని గురించి తర్వాత చెప్తానులే. ప్రార్థనకు వెళ్తున్నావు కదా, వెళ్ళు. సరే అమ్మా, వెళ్ళొస్తానమ్మా. నిజమే, కర్ణకు చెప్పింది నిజమే. మనిషి ఉంటే ఒక మాట, మనిషి లేకపోతే మరొక మాట. నేటి విశ్వాసమ్మల తీరి చాలా మందిలో ఇలానే ఉంది. ముందొక మాట, వెనకొక మాట. మన ప్రతి మాట, మన ప్రతి ఆలోచన దేవుడు వింటున్నారు, చూస్తున్నారు అన్న భయం లేని వారిగానే ఉంటున్నారు. నీ జీవితం ఇలానే ఉండుంటే మార్చుకుంటావనే